पांडुरंग हरि जय जय 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 पांडुरंग हरि कानरावदेवा नीलमेघ श्यामा काळरात्रि वगचे देव साक्षी नीवे कानरावदेवा नीलमेघ श्यामा काळरात्रि वगचे देव साक्षी नीवे వత్సలా అరే ఏమైంది ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు నేనేమైనా మంత్రగెత్తినా అవును ఏం బాగుతున్నావు వత్సలా ఏంటి నువ్వు మనసులో ఉన్నది బయటకు వచ్చేసింది రాత్రంతా వాకిట్లో నిలబెట్టాల్సింది నిన్ను సక్కుని కాదు అంబలి సిద్ధమైందా దిగు ఆకలితో ఉన్నాడు త్వరగా ఇవ్వు అలాగే సిద్ధంగా ఉంది ఇదిగో తీసుకో ఈ చూర్ణం అందులో కలుపు ఇది నిజంగా మహమ్మారే కన్న కొడుకని కూడా చూడకుండా అంబలిలో చూర్ణం కలిపి ఇవ్వమంటోంది ఏంటి వత్సలా మరీ అతిగా ఆలోచించుకో నీకు తెలివితేటలుంటే ఎలా ఎందుకుంటావు ఆ చూర్ణం అంబల్లో కలిపి వెంటనే ఇవ్వు సక్కుకి ఏ గతి పట్టిందో నీకు తెలుసు కదా అలాంటి గతే నీకు పట్టాలనుకుంటున్నావా వద్దు ఆ చూర్ణం అంబల్లో కలిపు త్వరగా ఇవ్వు సరే సరే తీసుకో దిగో అంబల్ తాగు నువ్వు పట్టుకొని తాగలవు కదా నేను తాగించనా వద్దు నేను తాగుతాను మెల్లగా తాగుకో కాలుతోంది అరే ఏమిటి దిగు ఎందుకు అలా చూస్తున్నావు కళ్ళతోనే కాల్చేస్తావా అమ్మ అది సక్కు ఎక్కడుంది అది కాదు మీరిద్దరూ కనపడుతున్నారు కానీ సక్కు నాకు ఇంట్లో కనిపించలేదు అంటే నా కళ్ళల్లో నీకు సక్కు కనిపిస్తోందా అందుకే అలా చూస్తున్నావా అరే సక్కు ఉందిరా ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉండకుండా తనెక్కడుంటుంది చెప్పు అదే పెళ్ళైన ఆడవాళ్ళకి పనులుంటాయి కదరా మన సక్కుకి అందరికీ సహాయం చేయడం అలవాటు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది తను ఇంట్లోనే ఉందిరా నువ్వేం కంగారు పడుకో అంబలు తాగు నాన్న అంబలు తాగు మొత్తం తాగేయాలి ఒంట్లో ఓపిక రావాలి కదా తాగు మనోరమ ఒక విషయం గుర్తుంచుకో
రేపటి రోజు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటికే మనం సక్కుని గుట్ట మీద కట్టేసి ఉంచాం. మనం ఎంతసేపని తనని అలా అక్కడ ఉంచగలం? తనని రేపు వైకుంఠానికి పంపించి తీరాల్సిందే. బాబాగారు, దిగుకి ఆయన గారికి ఏం చెప్పాలి? ఆ, 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 ఆ. ఇదిగో తీసుకో. ఏంటిది? ఈ చూర్ణాన్ని దిగుకివ్వు, తీసుకెళ్ళు. ఎందులోనైనా కలిపివ్వు. ఈ చూర్ణాన్ని అంబల్లో కలిపిస్తే 8 గంటలు నిద్రపోతాడు. దీనివల్ల దిగుకి ఏమీ అపాయం కలగదు కదా? ఇలా ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు మనరమ్మా, ఇవ్వు, నాకివ్వు, ఇవ్వు. ఆ? నీకు నా మీద నమ్మకం లేకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చావు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళు, వెళ్ళు. నీ కొడుకుని కోడల్ని చూసుకో, వెళ్ళు. లేదు, అలా కాదు బాబాగారు. మరింకెలా? అరే, ఈ చూర్ణం కడుపులోకి వెళ్తే గాఢంగా నిద్ర పడుతుంది. 8 గంటల పాటు హాయిగా నిద్రపోయి లేస్తే అప్పుడు చూడు, దిగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ, తీసుకో. అమ్మా తీసుకో. ఆహా, కడుపు నిండిందా నాన్న? లేకపోతే ఇంకొంచెం తేనా? వద్దమ్మా, నాకు చాలు. కాస్త నీరసంగా ఉంది, నేను పడుకుంటానమ్మా. అలాగే పడుకో, ప్రశాంతంగా పడుకో. మెల్లగా. त्रिलोचना